నమస్కారం అరవింద్ గారు. మరి మీ వీడియోని నేను ఇప్పుడే చూడడం జరిగింది. మరి మీరు భారతదేశంలో భారతీయుల గురించి మాట్లాడుతున్నారు, అందరు భారతీయులే అని అంటున్నారు. కానీ తెలంగాణ బీసీల సమాజం గురించి ఎవరు మీరు మాట్లాడడం లేదు. మరి ఈ బీసీలే కదా మీకు ఓటేసి గెలిపించింది. మరి ఏ రకమైన ఇబ్బంది చెందుతున్నారు బీసీలు? అంటే వాళ్ళ బ్రతుకులు ఎట్లున్నాయి, ఏం జరుగుతుంది, అసలు ఎంత ఇబ్బంది చెందుతున్నారో బీసీలు మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఉన్నతమైన పదవిలో ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతగానో ఉంది బీసీల గురించి. మీరు ఒకసారి బీసీల గురించి మీ యొక్క వైఖరిని అనేది చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళ భావి తరాల గురించి మనం ఏం సంకేతాలు పంపిస్తున్నాం అంటే ఎట్లాంటి బ్రతుకులు మనం ఇవ్వదలుచుకున్నాం మన బీసీల సోదరులకు. ఎంత ఇబ్బందితోటి ముందరికి పోతున్నారు. మనం అసలు జనాభా లెక్కలనే లేకుండా పోతున్నాము. మరి మీరు దాని గురించి ఏం మాట్లాడకుండా భారతీయులు అంటారు. ఈ బీసీ సోదరులు అందరూ కూడా భారతీయులే కదా, తెలంగాణ బీసీ సోదరులు అందరూ కూడా భారతీయులే. మరి వీళ్ళ గురించి మాట్లాడకుండా మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారు. మీరు సంపన్న వర్గాల జాబితాలో చేరిపోయినరు, అది పక్కకు పెట్టండి. కానీ బీసీ సోదరుల గురించి ఆలోచించండి ఒకసారి, దయచేసి ఒకసారి ఆలోచించండి సార్.